ఏమైరా పోరిని కిడ్నాప్ చేసినావా లేదా? పాపం బాస్ మంచిగా వండుకుంది. అవురా పాపం బువ్వ తిన్నదో లేదో. అవు బాస్ ఇప్పుడు ఏం చేయాలి? సీదా కిచెన్లోకి పోయి ఒక మసాలా దోశ పొద్దుగాల లేసి తింటది అది. సరే బాస్. ఇంకో ముచ్చట్రా, దోశలు ఆలుగడ్డ కూరని పేస్ట్ చేయకరా, నాకు నచ్చది. మధ్యలో అట్టనే ముద్ద పెట్టు, టేస్ట్ మంచిగా వస్తుంది. మరి చట్నీ? నువ్వు రాకూడక, నువ్వు వచ్చినాక నేను పోయి పల్లి చట్నీ వేసి పోరికి తినిపించేస్తా. నువ్వైతే వచ్చేటప్పుడు పంక చాలు చేసి దానికి దుప్పటి కప్పిరా, దోమలు కుడతాయి మళ్ళా. నిజమా బాస్? మరి ఏం మాట్లాడుతున్నావు రావులే? ఆ పోర్ని కిడ్నాప్ అయితే ₹1 వస్తాయంటే నువ్వేమో దానికి దోమలు కొడుతున్నాయి, ఆల్అౌట్ పెడతా, దాని ఇంటికి సున్నం ఎత్తంటావు, దిమాక్ ఉందారా? సరే బాస్ ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ దాన్ని ఒక జోరబొంతలేసి భుజంకు తలిగేసుకుని ఇంటికి రా. అలా అయ్యకు ఫోన్ చేసి నీ చిన్నారి చిట్టి తల్లిని కిడ్నాప్ చేసినాం, ₹1 ఇవ్వమందాం. ఒకవేళ ఇవ్వకుంటే బాస్? మనమే దీన్ని ఎంచుకొని సాయి పల్లవి లెక్క వేసి ఉల్టా కట్నం తీసుకొని పెళ్లి చేద్దాం. టెంట్ ఖర్చు మనది, తిండి ఖర్చు అలాది, బట్టలు మనం కొంటాం, బోలిపోకి రాలిస్తా, డీజే మనం పెడతాం, మందు ఖర్చులు పెడతారు. ఇక ఫ్యూచర్లో మస్తు ఖర్చు ఉంటుంది మనకు దీని మీద. దాని కాలేజ్ ఫీజుకు, బ్యాగ్ ప్యాంటు, మేకప్ బీకప్ లాంటి ఇంట్లో ఉన్న ఇనుప సామాన్ అంతా అమ్ముకోవాలి. నువ్వు జల్ది రాకూడక లెక్కలేసుకుందాం. ఓకే బాస్. అట్లనే వచ్చేటప్పుడు ఒక దగ్గర చికెన్, ఒక అల్లం ఎల్లిగడ్డ ప్యాకెట్, కుడకపొడి ప్యాకెట్ తీసుకుంటా. దసరాకి వేసిన అప్పాలు ఉన్నాయి, ఇక తినుకుంటా ప్లాన్ చేద్దాం దాన్ని ఎట్లా వేయించాలనో.